ఇన్స్టాంట్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనము బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాన్ని కొలుచుకొని ఎంత కప్స్ కావాలో అంత కప్స్ తీసుకోవాలి. ఇక నేను 2 కప్స్ తీసుకుంటున్నా బొంబాయి రవ్వ. మనం సేమ్ రైస్ అయితే ఎన్ని కప్స్ తీసుకుంటే దానికి ఎంత వాటర్ వేసుకుంటామో దీనికి కూడా సేమ్ అట్లాగే తీసుకోవాలి. ఇక్కడ మనం నైట్ అంతా బియ్యం నానబెట్టుకునే పనే లేదనమాట. ఎందుకంటే మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలంటే మనకు బియ్యం నానబెట్టుకోవాలని గుర్తుకుండదు కదా. సో అందుకోసమే మనము ఇన్స్టాంట్గా చేసుకోవాలంటే ఇట్లా రవ్వతోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దోశపిండి అయితే ఏం చేయాలి, దాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి, ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, మళ్ళీ నానబెట్టాలి. ఇదంతా ప్రాసెస్ కంటే ఒక రవ్వ పెరుగు ఉంటే చాలు, మనమైతే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 కప్ రవ్వ తీసుకున్నా, దానికి 2.5 కప్స్ అయితే వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా అయింది మొత్తం బ్యాటర్. దాన్ని ఇట్లా కొంచెం నానబెట్టుకొని అంటే ఒక 1 మినిట్ నానబెట్టుకొని ఇట్లా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకు దోశపిండి అయితే ఎట్లా ఉంటుంది సేమ్ అట్లాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక నేను మొత్తం 1.5 కప్ కాబట్టి నేను 2.5 కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకుంది. సో నేను మళ్ళీ పైనకైనా ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నా. ఇట్లా అయింది కదా బ్యాటర్, ఇట్లా కనిపిస్తుంది. నేను ఇట్లా 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకున్నా. మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలో కొంచెం మిగులుతుంది కదా, దాన్ని తీసుకోవాలంటే దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పడతాయి, దాంట్లో ఉన్న పేస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత నేను ఇందులోకి అయితే కర్డ్ అయితే యాడ్ చేస్తున్నా. పెరుగు యాడ్ చేసి ఇంకా కొంచెం స్మూత్గా మెత్తగా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ అయితే వేసుకుంటాను. మనకి పిండి నానబెట్టుకునేంత టైం ఉంటే ఏం కాదు, పెరుగు వేసుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి, ఒక 5-10 మినిట్స్. ఒకవేళ మనకు టైం లేదు, ఇన్స్టాంట్గా కావాలి, ఇప్పుడే కావాలని అనుకుంటే వెంటనే మనం మిక్సీ అయితే వేసుకోవాలి. పెరుగు కొంచెం గడ్డలుగా ఉంటుంది కదా, సో దాన్ని అయితే మిక్సీ వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. 3, 2, 1. ఇప్పుడు పెంక మీద కొంచెం పిండి వేసుకొని ఇట్లా చేసుకొని చూడాలి, ఎందుకంటే వస్తుందా రాదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దోశ పెంక లేదు, సో నేనైతే ఇట్లా రొట్టెలు చేసే పెంకతోనైతే చేస్తున్నా. సో అందుకే నేను ఒకసారి వేసుకొని చూస్తున్నా వస్తుందా లేదా అని. ఇక్కడ నేను చేసిన దోశ వస్తుందా లేదా అని టెన్షన్ పడ్డా కానీ మంచిగా వచ్చిన దాన్ని మనం రివర్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇది తీసుకొని పక్కన వేసుకోవాలి. తర్వాత అట్లే సేమ్ అలాగే ఇంకో 2 దోశలు అట్లా మనకి ఎన్ని కావాలనిపిస్తే అన్నీ ఇన్స్టాంట్గా వేసుకోవాలి. మనకి ఎన్ని తినాలనిపిస్తే అన్ని వెంట వేసుకొని తినొచ్చు. ఎంత ఈజీగా వస్తున్నాయి తెలుసా, అస్సలు అతకపోవట్లేదు. సేమ్ అదే ప్రాసెస్ తోటి నేను మొత్తం పిండి అయితే దోశలు వేసేసుకున్నా. అసలు ఎంత స్పాంజీగా ఉన్నాయి తెలుసా, స్మూత్గా, అసలు ముట్టుకుంటే ఇట్లా మెత్తగా కనిపిస్తుంది, అంత మెత్తగా వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే జస్ట్ ఏం లేదండి, బొంబాయి రవ్వ అండ్ పెరుగు ఇవి 2 ఉంటే చాలు, సరిపోతుంది. మొత్తం మనం ఎన్ని అంటే అన్ని దోశలు వేసుకోవచ్చు, తినొచ్చు. సర్లే ఇదంతా సోది ఎందుకు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.